నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం బస్ కాంప్లెక్స్ లో బుధవారం మాక్ డ్రిల్ ను నిర్వహించారు। యుద్ధం సందర్భంగా అనుకోకుండా జరిగే ప్రమాదాల్లో గాని ప్రజలు తమను తాము ఎలా రక్షించుకోవాలి, ప్రభుత్వ సంస్థలు ఎలాగ కాపాడాలి అనే అంశంపై మాక్ డ్రిల్ ను నిర్వహించారు। ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటు ఫైర్ డిపార్ట్మెంట్, ఆర్మడ్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, మెడికల్ అండ్ హెల్త్, భీమవరం మున్సిపాలిటీ, ఏపీఎస్ఆర్టీసీ, 108, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లు మాక్ డ్రిల్ లో పాల్గొన్నాయి। ద్వారా అంటే ఏదైనా మనం ఇది నేషనల్ వైడ్ మొదలు పెట్టింది ఏదైనా బిగ్గర్ ఇష్యూ వచ్చినప్పుడు ఎట్లా డీల్ చేయాలి, బట్ మనకి దిస్ ఇస్ వెరీ మచ్ యూస్ఫుల్ లెవెల్లో కూడా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు డిజాస్టర్ ఏదైనా అయినప్పుడు ఏదైనా స్మోక్ ఫైర్ వచ్చినప్పుడు మంచి అన్నీ చేసి చూపించారు। ఎందుకంటే చాలా సింపుల్గా అని ఆ ఇష్యూ ఏదైనా జరిగినప్పుడు ఆ టైంలో ప్యానిక్ అవ్వకుండా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ముందుకెళ్ళడం అనేది అతి ముఖ్యమైనది। దానికి ఇది ఒక ప్రాక్టీస్ మాక్ డ్రిల్ అనేది బాగుంది। లైక్ సిపిఆర్ చేయడం, బాంబ్ థ్రెట్ వస్తే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి, పైనుంచి చిక్కుకున్న అంటే ఫస్ట్ ఫ్లోర్లో చిక్కుకున్న విక్టిమ్స్ని కింద తీసుకురావడం అన్నీ కూడా ఈ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో, పోలీస్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో అన్నీ కూడా అవేర్నెస్ క్రియేషన్ బాగుంది। అయితే పబ్లిక్ పార్టిసిపేషన్ దాన్ని కొంచెం పర్ఫెక్ట్గా సీరియస్గా తీసుకుని చేయాల్సిన అవసరం ఉంది। అత్తిలి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ఈ నెల 19న జరగనుంది। ఈసారి కోరంతో సంబంధం లేకుండా హాజరైన వారితో ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు తెలుగుదేశం దక్కించుకోవడం లాంఛనమేనని అంటున్నారు। మార్చిలో జరిగిన ఎన్నికా సమావేశములకు ఎవరూ హాజరు కాకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది। దీంతో మరోసారి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడంతో పలువురు ఎమ్మెల్యే ఆర్మిల్లి, జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు సమక్షంలో టీడీపీలో చేరారు। వారి సమక్షంలో ఇన్ఛార్జ్ ఎంపీపీ సుంకర నాగేశ్వరరావు, ఉనికిలి ఎంపీటీసీ ముదునూరి దుర్గాభవాని, పాలూరు ఎంపీటీసీ సరకడం రామలింగ విష్ణుమూర్తి టీడీపీలో చేరారు। ఇప్పటికే 7 ఎంపీటీసీలు కూటమికి అనుకూలంగా ఉండడంతో వారి బలం 10కి పెరిగింది। మండల పరిషత్లో కోఆప్టెడ్ సభ్యులతో కలిపి 21 మంది సభ్యులు ఉండగా ఒక సభ్యురాలు విదేశాలకు వెళ్లడంతో 20 మందికి తగ్గారు। ఓటింగుకు 19 మంది సభ్యులు అర్హత కలిగి ఉండడం వల్ల టీడీపీ కూటమి అభ్యర్థులే అధ్యక్ష, ఉపాధ్యక్షులు అవుతారని కూటమి నాయకులు అంటున్నారు। అత్తిలి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల ఈ నెల ఉదయం 11 గంటలకు 19వ తేదీన జరుగుతుందని అత్తిలి ఎంపీడీఓ శామ్యూల్ తెలిపారు। పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారని, వరదాళ్లపాలెం ఉప సర్పంచ్ ఎన్నిక కూడా 19వ తేదీనే ఉదయం 10 గంటలకు జరుగుతుందని తెలిపారు। డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేశు ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారని వెల్లడించారు। అత్తిలి శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణలో భాగంగా విద్యార్థులకు గణిత చమత్కారాలు, జనరల్ నాలెడ్జ్ పై రిసోర్స్ పర్సన్ శ్రీనివాస్ శిక్షణ ఇచ్చారు। ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను తెలిపారు। చేతి సంచులను వాడాలని సూచించారు। గ్రంథాలయాధికారి కృష్ణారావు, ఆర్ దానకృష్ణ, తెరీసారాణి, గ్రంథం శేషవేంద్రరావు, యశస్విని, ఎం శ్రీదేవి, వై ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। అత్తిలిలో 3వ సంవత్సరం శ్రీ హనుమాన్ శోభాయాత్ర బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు అత్తిలి డిగ్రీ కాలేజ్ నుంచి ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు। హనుమాన్ శక్తి జాగరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఉంగాన్ దర్జీ పాల్గొంటారని తెలిపారు। ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు। రాబోయే సార్వాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత ఇరిగేషన్ అధికారులను తణుకు ఎమ్మెల్యే ఆదేశించారు। బుధవారం తణుకులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని పంట కాలువల్లో ప్రధానంగా గుర్రపుడెక్క, కిక్కిసా పేరుకుపోవడంతో నీటిపారుదలకు ఆటంకం ఏర్పడుతుందని అన్నారు। ఇందుకు సంబంధించి డ్రోన్ల సాయంతో సమస్యలను గుర్తించి ఆయా ప్రాంతాలను ప్రక్షాళన చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు। తణుకు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ప్రయోగాత్మకంగా పంట కాలువల ప్రక్షాళన చేపట్టనున్నట్లు తెలిపారు।
ముందుగా డ్రోన్ల సాయంతో సర్వే చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని వెల్లడించారు. ఇరిగేషన్ కెనాల్స్ అదేవిధంగా డ్రైన్స్ సంబంధించి ఓఎండ్ఎం చేయడానికి సంబంధించి ఈసారి డ్రోన్స్ ద్వారా దాన్ని చేయడానికి ఒక మోడల్గా కేస్ స్టడీస్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. డ్రోన్స్ ద్వారా మనకి ఏదైతే వీడికి సంబంధించి వీడ్ రిమూవల్కి స్ప్రేయింగ్ చేయడంతో పాటుగా ఎక్కడైతే డీసిల్టేషన్ చేస్తామో ఆ కెనాల్స్ అన్నింటికి కూడా ఆ డ్రైన్స్ అన్నింటికి కూడా సర్వే చేసే సర్వే ప్రకారం ఎంతవరకు సిల్టేషన్ డీసిల్టేషన్ చేయాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాలువలకు సంబంధించి ఏదైతే గుర్రపు డెక్క ఒక సమస్య, మరొక పక్క కిక్కీసా డ్రైన్స్లో కానీ ఒక సమస్యగా ఉంది. ఈ రెండు సమస్యల్ని పూర్తిగా అరికట్టే విధంగా రాబోయే సార్వాలో ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి నీరు సక్రమంగా అందించే విధంగా చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈరోజు డ్రోన్ టెక్నాలజీని కూడా మొట్టమొదటిసారిగా తణుకు నియోజకవర్గంలో దీన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాం. అది ఆ ప్రయత్నం ద్వారా రైతులందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చినట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం ప్రణాళిక చేస్తోందని, ఐసిడిఎస్ తణుకు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు బుధవారం ఎమ్మెల్యే నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను గుర్తించి నియామకాలు చేపట్టామని, తీసుకున్న నిర్ణయం మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి సేవ చేయాలనే సంకల్పంతోనే ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఆయా గ్రామాల పరిధిలో అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలు అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్స్ ఖాళీలను ఈరోజు ప్రభుత్వం ఆదేశాలతో పూరించడం జరిగింది. దాని ప్రకారం మన నియోజకవర్గంలో ఖాళీగా ఉన్నటువంటి ఒక కార్యకర్త అదేవిధంగా 8 మంది హెల్పర్స్కి సంబంధించి ఈరోజు వారికి నియామక పత్రాలు అందించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ కూడా అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ కూడా ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూరించి ప్రజలకి సేవలు అందించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. లేబర్ కోడ్స్ కి వ్యతిరేకంగా మే 20న జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలో ఉన్న కార్మికులకు సమ్మె పత్రాలు పంపిణీ మరియు గ్రూప్ మీటింగ్ సిఐటియు చేశారు. కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ప్రభుత్వ పరిశ్రమలు ప్రైవేట్ పరం చేయడం ఆపాలని, పిఎఫ్ కనీస పెన్షన్ 10,000 ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన గ్రూప్ మీటింగ్స్ లో ప్రతాప్ మాట్లాడుతూ ఎన్నో విషయాలపై కమిటీలు వేసే ప్రభుత్వాలు కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవనంపై ఒక అధ్యయన కమిటీ వేయడం వల్ల ఎన్నో విషయాలు బయటికి వస్తాయని, చాలీచాలని వేతనాలతో బ్రతుకుతున్న కార్మికుల ఇబ్బందులు తెలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గారి రంగారావు, ఎన్ చిన్నారావు, మధు, సతీష్, శేఖర్, రాముడు, లక్ష్మణుడు, రాజు, సూరిపండు, నరసింహమూర్తి, మహేష్, కరుణాకర్, సజీవరాజు, సత్యనారాయణ, బాబురావు తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత తగ్గించాలి, పెరుగుతున్న ధరలను ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు, ప్రతి కార్మికుడికి పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలి. ప్రతి కార్మికుడికి పిఎఫ్ ఈఎస్ఐ, ప్రతి కార్మికుడికి పిఎస్ఈఎఫ్ ఈఎస్ఐ, ప్రతి కార్మికుడికి పిఎఫ్ ఈఎస్ఐ. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. జయప్రదం చేయండి 20 జరిగే దేశవ్యాప్త సమ్మెను. ఉండి ఎమ్మెల్యే ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు పుట్టినరోజు వేడుకలు ఉండి మండలంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. జనసేన మండలాధ్యక్షుడు పాములపర్రు ఎంపీటీసీ సభ్యుడు ఎడవల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పాములపర్రు గ్రామంలోని ఉపాధి పనులు చేస్తున్న శ్రామికులకు మజ్జిగ సీసాలు అందజేశారు.
ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కరిమెరగ నాగరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే త్రిబుల్ నియోజకవర్గంలో పంట కాలువలు, మురుగు కాలువల ప్రక్షాళనకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. ఎంపీటీసీ సభ్యుడు ఎడవల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రఘురామకృష్ణంరాజు ప్రత్యేక ప్రోత్సాహంతో ఉండి నుంచి పాములపర్రు గ్రామానికి వచ్చే పంట కాలువ అభివృద్ధి పనులు చేసుకోగలిగామని అన్నారు. నీటి సంఘం అధ్యక్షుడు మంతెన సాయిలచ్చిరాజు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కేసన యాదగిరి, మాజీ వాయిస్ ఎంపీపీ వర్రే సముద్రమూర్తి, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కేసన బల్సులరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి శ్రామికులకు మజ్జిగ సీసాలు అందజేశారు. అనంతరం ఉండి సెంటర్లో జనసేన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పుట్టినరోజును పురస్కరించుకుని ఘనంగా కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నాగరాజు, సాయిలచ్చిరాజు, కృష్ణంరాజు, కన్నెగంటి రూత్కళ, జనసేన నాయకులు ఎడవల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్ గారిది పుట్టినరోజు. ఈ సందర్భంగా ఉండి నియోజకవర్గంలో వాడవాడల వీధి వీధిల అన్ని చోట్ల కూడా పుట్టినరోజు వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఏడవల్లి వెంకటేశ్వర గారు, జనసేన మండల పార్టీ ప్రెసిడెంట్ గారు, ఇది గ్రామాల్లోనే కాదు, వీధుల్లోనే కాదు, పల్లెల్లోని పొలాల్లో కూడా ఉన్న వాళ్ళకి కూడా చెందాలని చెప్పేసి ఈరోజు పనికాహారం పథకానికి చెందిన పావులపర్రు గ్రామస్తులందరూ కూడా ఈ పొలాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా ఈ పండుగ జరగాలని ఆయన ఈరోజు మజ్జిగ అవి ఏర్పాటు చేశారు. బ్రహ్మాండంగా వీళ్ళందరికీ ఇచ్చారు. వీళ్ళు కూడా రఘురామరాజు గారి పుట్టినరోజుకి రాకపోయినా సరే ఇక్కడ వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా ఆనందించారు. ఎమ్మెల్యే గారు మనకు ఉండడం చాలా అదృష్టం. ఈ రోజు ఆయన పుట్టినరోజు ఈ రకంగా చేసుకోవడం కూడా మనకు చాలా సంతోషం. ఉండి మండలం వెలువర్రు గ్రామంలో పెన్నెత్స రామరాజు ఆధ్వర్యంలో మంగళవారం సీతారాముల కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామరాజు నివాసం నుంచి గ్రామ ప్రముఖులు, మహిళలు జై శ్రీరామ్ అనే నినాదాలతో ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ముదునూరి భీమరాజు, రుద్రరాజు నాగసంజీవరాజు, కల్లేపల్లి సతీష్ రాజు, గాదిరాజు శివరామరాజు, ముదునూరి చిన్న సత్యనారాయణరాజు, గాదిరాజు సుబ్బరాజు, ముదునూరి కొండరాజు, వీరపేరంటాలమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ గాదిరాజు వెంకటరాజు తదితరుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. సీతారామ కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్న సమారాధనలో పాల్గొన్నారు. లక్ష్మీపతిరాజు, శ్యామల దంపతులు పేట్లపై కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని చేయించారు. చక్కగా శీతల పానీయాలు ఇచ్చారు, డ్రింక్స్ ఇచ్చారు, మంచిగా ఫ్యాన్లు పెట్టారు, మంచిగా టెంట వేశారు. అన్ని ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేశారు. ఏ లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆదో పూజ్యో గణాధిప గణపతి యొక్క ఆరాధనా కార్యక్రమం నిర్వహించుకుని ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జీవో కారణంగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయిన కోలమూరు ప్రాథమిక పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ చేసిన కృషి ప్రశంసనీయమని భాజపా జిల్లా కన్వీనర్ క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పేరుచెర్ల శ్రీనివాస్ రాజు సుభాష్ తెలిపారు. కోలమూరు ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుని రాజేశ్వరి అధ్యక్షతన తల్లిదండ్రులు, నూతన విద్యార్థులు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సుభాష్ మాట్లాడారు. 3 ఏళ్ల కిందట కోలమూరు ప్రాథమిక పాఠశాలలో 90 మంది విద్యార్థులు చదువుకునేవారని,
1 నుండి 5 తరగతులు ఉన్నత పాఠశాలలో కలపడంతో రహదారి జడ్పీటీ పాఠశాలకు విద్యార్థులను పంపేందుకు తల్లిదండ్రులు వెనకంజ వేశారని, ఆర్థికంగా భారమైనా సరే బస్సు సౌకర్యం ఉన్న ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపించేవారని అన్నారు. ఈ ఏడాది కేవలం 9 మంది పిల్లలే ప్రాథమిక పాఠశాలలో ఉండడంతో మూసివేతకు చర్యలు తీసుకుంటున్నారన్న సమాచారం తెలిసి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. ఉన్నత పాఠశాలలో కూడా విద్యార్థులు గణనీయంగా తగ్గిపోయారని తెలిపారు. మంత్రి తీసుకున్న చర్యలతో విద్యాశాఖ అధికారులు కోలమూరు ప్రాథమిక పాఠశాలను ఆదర్శ పాఠశాలగా కొనసాగించేందుకు అంగీకరించారని వివరించారు. విద్యార్థులను చేర్పించే బాధ్యత గ్రామ ప్రజలే తీసుకోవాలని, మంత్రి ఆదేశాలతో తాము ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను ఒప్పించామని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నానిబాబు, పాందువా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పివి సత్యనారాయణరాజు, గ్రామ ప్రముఖులు సత్యనారాయణరాజు, రవి, గాజుల శివ, చెరుకువాడ రంగసాయి తదితరులు మాట్లాడారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున సుభాష్ నగదు ప్రోత్సాహకాలను అందించారు. ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. పాలమూరు గ్రామంలో మేమందరం చదువుకున్న స్కూల్ ఇది. ఈ స్కూల్ని మళ్ళీ మోడల్ స్కూల్గా మేము మార్చుకోవటానికి సహకరించినటువంటి ఈ పాఠశాలలో చదివించే పిల్లల తల్లిదండ్రులకి, పిల్లలకి ముందర నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు ఈ స్కూల్కి మనకి ఈ 9 మంది వరకు 200 మంది పిల్లలతో కలకలాడుతూ ఉండే స్కూల్ మనది. ఈరోజు 10 మంది పిల్లలతోటి ఈ స్కూలు మన ఏదైతే లాస్ట్ గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల పాడైపోయింది. దాన్ని మళ్ళీ ఇవాళ మనం ఈ స్కూల్ని ఇక్కడ మళ్ళీ ఏర్పాటు చేసుకుంటానికి మనం ఇచ్చాము రాజేష్ గారికి, అలాగే మన పాలమూరు హై స్కూల్ హెచ్ఎం జాన్బాబు గారికి, అలాగే ఈ శివ, మా సత్యనారాయణరాజు ఎప్పుడు స్కూల్ మనవడు కూడా గణపరం చదువుతున్నాడు, అతను కూడా తీసుకొచ్చి ఇదే స్కూల్లో నేను చదువుతాను అని ఫస్ట్ మాట ఇచ్చిన తర్వాత అందరి దగ్గరికి తిరగడం జరిగింది. మేము ఈ స్కూల్లో ప్రతి విషయంలో చిన్న విషయం వచ్చినా సరే గోల్రాజు ఇక్కడ ప్రతి అందుబాటులో ఉండి, ఇంటి పక్కనే కాబట్టి అందుబాటులో ఉండి అన్ని విషయాలు చూసుకుంటూ ఉంటారు. మనకి ఈ స్కూలు వీరవాసరం మండలం చింతలకోటి గర్వు గ్రామంలో గల ఉమా చంద్రశేఖర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరవాసరం పట్టణానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ జామి పద్మ పాల్గొని జ్ఞానబోధన చేసి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ పేరుపాలెం బీచ్లో పౌర్ణమి ధ్యాన కార్యక్రమంకు హాజరవ్వడం ద్వారా శ్వాస మీద ధ్యాస, ధ్యానం గురించి తెలిసిందని, తన ధ్యాన అనుభవాలు అందరికీ వివరించి అందరి చేత శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ దేవాలయాల్లో ధ్యానం 3 శక్తివంతమని తెలియజేసి దేవాలయాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ విధిగా ధ్యానం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కానుకొల్లు ప్రకాశ్రావు, ఇర్రింకి చిన్నరాం, పంజా వెంకటరామయ్య, కొర్లేపర సాంబయ్య పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.